Good afternoon, one and all. So in this session, we are going to learn uniform cost search algorithm in artificial intelligence. So what is uniform cost search algorithm and how it is implemented in AI? So it is a heuristic approach that finds the shortest path from source node to goal node with lowest cost. సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి మనం రీచ్ అవుతున్నప్పుడు ఉన్న అన్ని పాసిబుల్ వేస్ చెక్ చేసుకొని ఏ వే అయితే లీస్ట్ కాస్ట్గా ఉంటుందో ఆ వేని ఫైండ్ అవుట్ చేయడం యూనిఫామ్ కాస్ట్ అల్గారిథం అని చెప్తాం. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫైండ్ వన్ పాత్ ఫ్రమ్ ఇనిషియల్ నోడ్ టు గోల్ నోడ్, బట్ ఇట్ విల్ ఫైండ్ ఆల్ ద ఆల్టర్నేటివ్ పాత్స్. అండ్ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ విల్ ప్రొవైడ్ ద మల్టీవేస్ టు రీచ్ ద గోల్ బట్ విత్ ద లోయెస్ట్ కాస్ట్. అన్ని రూట్స్ని నావిగేట్ చేస్తాం బట్ లోయెస్ట్ కాస్ట్తో ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, దీనికి ఒక కామన్ ఎగ్జాంపుల్ ఉంది. ఆ కామన్ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేద్దాము. సో దిస్ ఈస్ ద కామన్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ ఒక నోడ్ తీసుకున్నాను. స్టార్టింగ్ నోడ్ విల్ బి ఏ అండ్ ద గోల్ నోడ్ విల్ బి ఈ. సో ఏ నుంచి ఉన్న అన్ని పాసిబుల్ కాంబినేషన్స్కి సంబంధించి నేను రూట్ రాసుకున్నాను. వన్స్ మనం ఇలా గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గారిథంలో ఓపెన్ లిస్ట్, క్లోజ్ లిస్ట్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. ఓపెన్ లిస్ట్లో మనం ఏం చేయాలి అంటే నోడ్ నుంచి ఇంకో నోడ్కున్న డిస్టెన్స్ మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న గ్రాఫ్లో లెట్ మీ సే A to C వాల్యూ ఈజ్ 4 అండ్ A to B వాల్యూ ఈజ్ 4. ఒకవేళ నేను C రూట్ కనుక కన్సిడర్ చేస్తే దెన్ C పైన నేను 4 వాల్యూతో స్టార్ట్ చేసి రిమైనింగ్ నోడ్స్కి నావిగేట్ అవుతాను. సో హియర్ ఒకవేళ A to C 4 కాబట్టి నేను C నుంచి రిమైనింగ్ నోడ్స్ నావిగేట్ చేసేటైతే కనుక C ఆల్రెడీ 4 విజిట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి C to F వాల్యూ ఈజ్ 8. అంటే 4 క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్లస్ 8 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ నేను B నుంచి Dకి వద్దాం అనుకుంటే కనుక ఆల్రెడీ A to B వాల్యూ 6 ఉంది కాబట్టి Bకి పైన మనం 6 కింద మార్క్ చేస్తాం. B to D డిస్టెన్స్ 4 కాబట్టి 4 కింద మార్క్ చేస్తాం. అలా ఉన్న అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ గోల్ నోడ్ వరకు రాసుకోవాలి. ఒకవేళ B to D కనుక వెళ్ళాం అనుకోండి, నెక్స్ట్ D to G, G వాల్యూ వచ్చేసి మనకు 2 ఉంది. సో 6 + 4 10, 10 + 2 12 వస్తుంది. సో G వాల్యూ 12. మళ్ళీ G to E, G నుంచి E దగ్గరికి వచ్చేసరికి 9. బట్ యాక్చువల్గా మనకి యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గారిథం ఏం చెప్తుందంటే అన్ని నోడ్స్ విజిట్ అవ్వాలి, లోయెస్ట్ కాస్ట్ అయి ఉండాలి. సో ఒకవేళ నేను G to E కనుక వెళ్ళాను అనుకోండి, H మిస్ అయిపోతాను. సో ఒకవేళ G to E ఉన్న కాంబినేషన్ ఇది, యాజ్ వెల్ యాజ్ G to H కాంబినేషన్ ఇది, H to E కాంబినేషన్ ఇది. అంటే ఒకవేళ నేను తీసుకున్న గ్రాఫ్లో ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ట్రావర్స్ ఇన్ ద డైరెక్షన్ లైక్ A to B, B to D, D to G, G to H and H to E, then the possible combination will be 6 + 4 10, 10 + 2 12, 12 + 3 15, 15 + 4 19. The total cost will be 19 if at all I am going to traverse in this direction. ఒకవేళ ద సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా చూడండి. సెకండ్ ఆల్టర్నేటివ్ A to C, C to F ఉంది కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ C to F కనుక మనం ట్రావర్స్ అయితే దెన్ F to E ట్రావర్స్ అవ్వాలి ఆర్ ఎల్స్ F to H ట్రావర్స్ అవ్వాలి. సిన్స్ H ట్రావర్స్ అయ్యి అప్పుడు E దగ్గరికి రావాలి కాబట్టి H to E వస్తాం. ఒకవేళ ఈ నోడ్ కనుక మనం ట్రావర్స్ అయితే 4 + 8 12, then 12 + 7 19, then 19 + 4 23. 23 will be the root. సో రెండిట్లోనే ఏదైతే లీస్ట్ కాస్ట్ ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఓపెన్ లిస్ట్లో ఉన్న అన్ని డిస్టెన్సులు రాసుకుంటాము, క్లోజ్డ్ లిస్ట్లో కూడా డిస్టెన్సులు రాస్తాం. అంటే ఏ దగ్గర ఇనిషియల్ నోడ్ కాబట్టి 0 రాస్తాము, ఏదైతే నువ్వు షార్టెస్ట్ పాత్ అనుకుంటున్నావో అక్కడ ఫైనల్ ఎండింగ్ నోడ్ దగ్గర 15 అని రాస్తాం. సో H దగ్గర మనకి 15 వాల్యూతో ఎండ్ అయిపోయింది. రైట్, ఒకసారి కింద చూడండి, బ్యాక్ ట్రాకింగ్ కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు 2 రూట్స్లోనూ ఈ రూట్ బెస్ట్ రూట్ కాబట్టి బ్యాక్ ట్రాకింగ్ తీసుకోవాలి. సో బ్యాక్ ట్రాకింగ్ ఎలా వస్తుంది, నాకు A to B, B to D, D to G, G to H అండ్ H to E కాబట్టి E నుంచి Hకి, H to Gకి, అలాగే G to Dకి అండ్ as well as D to Bకి, B to Aకి అలా బ్యాక్ ట్రాకింగ్ రూట్ రాయాలి. సో ఏదైతే మనం లీస్ట్ కాస్ట్ రూట్ అనుకుంటున్నామో ఆ లీస్ట్ కాస్ట్ రూట్కి బ్యాక్ ట్రాకింగ్ రూట్ కూడా మనం రాయాలి యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గారిథంలో. వన్స్ బ్యాక్ ట్రాకింగ్ రాసిన తర్వాత ఆర్డర్ ఆఫ్ ది గ్రాఫ్ మెన్షన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ పాత్ కాస్ట్ ఎంత ఉందో కూడా మెన్షన్ చేయాలి. సో ఈ పాత్ ద్వారా వస్తే నాకు 19తోనే నేను గోల్ నోడ్కి వెళ్ళిపోతాను, ఈ పాత్ ద్వారా వస్తే నాకు ఎక్కువ వస్తుంది. సో ఏదైతే లీస్ట్ కాస్ట్ ఉందో ఆ లీస్ట్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడంతో పాటు అన్ని రూట్స్ని నావిగేట్ చేయడాన్ని యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గారిథం అంటాం. థ్యాంక్ యూ.